మనోళ్ళు ఎవరన్నా జపాన్‌కొస్తే ఐకానిక్ మౌంట్ ఫుజిని చూడకుండా పోతారా? బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎట్లా పోవాలనో చూసేద్దాం మావా. మావా మన టికెట్లు టోక్యో గాని, షింజుకు గాని, ఫుజికావాగుచికి నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి మామ. మస్తు రోజు పొద్దుగాల టోల్‌గేట్ ఎత్తంగానే టన్నెల్లు, బ్రిడ్జులు, మబ్బులు దాక్కుంటా కొండలు. వేరే దేశంలో తిరుగుతుంటే పే అంతా గిలిగిలి అనిపిస్తది. ఫైనల్‌గా మన డెస్టినేషన్‌కి వచ్చేసినాం. క్రేజీ థింగ్ ఏందంటే పాస్‌పోర్ట్ పెట్టి సైకిల్ తీసుకోవచ్చు. మనకు రెసిడెన్స్ కార్డ్ ఉంది కాబట్టి నడిచిపోయింది. ఈ జాగా మాత్రం బస్ స్టాండ్ పక్కకే ఉంటది. 3000 పడ్డది మామ సైకిల్. గంట హిసాబు. వేరే దేశంలో సైకిల్ దొరికితే జిల్లుమంటది పే అంతా. మౌంట్ ఫుజి పక్కన మత్తు జాగాలుంటాయి మామ తిరగనీకి. ఓపికుండాలా. సెగిసెగి పార్కు, ఓషినో హక్కై, ఫుజిక్యూ హైలాండ్, ఓయిషి పార్క్, పనరోమిక్ రోప్ వే టికెట్ అయితే తీసేసుకున్నాం. లైన్లో నిలబడ్డాం. టికెట్ కొట్టి డబ్బాలు ఎక్కించి వెనకకి జరిగి థ్యాంక్ యూ చెప్పి నేనైతే గడ్డకున్నా. మీరు ఎటన్నా గంగల పడుర్రి. కానీ వ్యూ మాత్రం అద్దిరింది మామ. మీరు నా లెక్క 1 డే పెట్టుకొని వస్తే అస్సలు కుదరదు మామ. ఒక 2-3 డేస్ పెట్టుకొని వస్తే సెట్. కుందేల్కి గుడి ఉంది మామ. ఏం చేస్తాం తప్పతామా? ఇక జపాన్లో ఉన్నాం కదా, మొక్కాలు తప్పది. ఫుజీస్ అన్ని మొత్తం మబ్బులతో కప్పేసినాయి. వీడియోలలో చూసినా కానీ మోరీలు కూడా ఇంత నీట్గా ఉంటాయా? సైకిల్ దొక్కి దొక్కి యాస్టకొచ్చింది అమ్మ. కుక్కలు ఎంబడి పడ్డట్టే. ఆ గల్లీ చూడు మామ, పల్లెటూరులో పోతున్న ఫీలింగ్ వచ్చింది. కడుపుకుంటా అది ఏదో ఒకటి పడి ఏమంటది. గల్లీ గల్లీ కెనడి స్టోర్లు ఉంటాయి, మనకేమో దుకాణాలు ఉంటాయి. ఆ కాల్వను చూస్తుంటే ఎటో పోవాలనిపిస్తుంది. గుర్తుకొస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పురు మామ. ఈ జాగాని అరకుర యమ సెంగెన్ పార్క్ అంటారు మామ. ఇది సమ్మర్ వ్యూ, ఇది వింటర్ వ్యూ. 2 సార్లు పోయినా వేరే ఉంటది మౌంట్ ఫుజీ. ఫైనల్ గా ద డే వాస్ క్లోజ్డ్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరుడు. లవ్ యూ ఆల్.